అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేను ఈ వీడియో పెట్టేసరికి ఆబ్వియస్లీ అయిపోతుందిలేండి. సో మేము అయితే చాలా మినిమల్ గానే చేసుకున్నాము. అంటే చేసుకోవాలి అన్న ప్లాన్ అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ వంట స్టార్ట్ చేయబోతున్నాం. అనుకోకుండా అయితే లేట్ అయిపోయింది. చాలా అనుకున్నాను, బట్ అనుకోకుండా అలా అయితే లేట్ అయిపోయింది. పర్లేదు, మనసు ప్రధానం కాబట్టి లేట్ అయినా హ్యాపీగా అలా దండం పెట్టుకున్నా మనస్ఫూర్తిగా మంచిది అంటారు కదా. సో అదే కావాలి అని కూడా అంటారు, మనసు ప్రధానం అని చెప్పేసి. సరే, అయితే ఈరోజు వ్లాగ్ ఎలా నడుస్తుంది అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫర్దర్గా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సరే, అయితే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. పండగ పూట ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటే బాగుంటుంది కదా. అవి ఇప్పుడు తెచ్చుకోవడం కష్టం కదా, సో ఇవి ఆల్రెడీ ఉన్నాయి, అందుకే అవి చూపిస్తున్నాం. అండ్ నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. యాక్చువల్లీ అత్తయ్య గారు పూజ చేస్తున్నారు అనమాట. సరే, నేను కొంచెం హెల్ప్ చేద్దాము, అసలుకే లేట్ అయిపోయింది కదా అని కిచెన్లోకి వచ్చేసాను. సో ఇక్కడ హాట్ వాటర్ మరుగుతున్నాయి కదా. సో ఫస్ట్ నేనేం చేయబోతున్నాను అంటే సేమియా అండ్ సగ్గుబియ్యం పరవానం అనమాట, రెండింటిని కలిపి చేస్తాం కదా అది. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్ దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను. నేనైతే యూజువల్గా నానబెట్టేస్తాను, బట్ అత్తయ్య గారు కొంచెమే కదా ఉడికిపోతలే అని చెప్పి నానబెట్టలేదు. సో వీటిని తీసుకొని ఈ మరిగే వాటర్లో పోసేస్తున్నాను. యూజువల్గా వాటర్కి అయితే కొలత ఏముండదు అండి. సగ్గుబియ్యం ఉడికేంత వరకు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను అని చెప్పాను కదా, అత్తయ్య గారు పూజ చేసేస్తున్నారు అని చెప్పేసి. సో అత్తయ్య గారు అయితే దీపారాధన కూడా చేసేసారు. అండ్ నా టార్గెట్ ఏంటి అంటే నైవేద్యం పెట్టే లోపల ఇవి అందించాలి అని చెప్పేసి. సో అందుకే ప్యారలల్గా అయితే అన్ని పనులు చేసేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కొంచెం నెయ్యి పెడుతున్నాను. ఈ క్యాష్యూ నట్స్ ఉంటాయి కదా, అవి వేగించుకోవడానికి అనమాట. మా ఊర్లో జీడిపప్పు చాలా ఫేమస్ అండి, వేటపాలెం జీడిపప్పు. సో దాని గురించి వీడియో కూడా నేను చేశాను. ఆ లింక్స్ని మీకు ఐ కార్డ్లో లీవ్ చేస్తాను, ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనకి ఈ జీడిపప్పు ఎంత కష్టంగా చెయ్యాలి, ఆ కష్టం తర్వాతనే ఎంత రుచి వస్తాయి అన్నది అదంతా కూడా చూడొచ్చు. పండగప్పుడు అసలు కిచెన్లో ఉండే ఆ హడావడి మల్టీ టాస్కింగ్ అదంతా అయితే ఈ వీడియోలో మీరు చూస్తారు. అండ్ దానికి తోడుగా ఈ కెమెరా హ్యాండ్లింగ్ కూడా నేనే చేస్తున్నాను. సో అవన్నీ మీరు చూస్తారులేండి. అండ్ ఇక్కడైతే జీడిపప్పు వేగిపోయాయి, రేజిన్స్ లేవు, అవి లేకపోయినా పర్లేదు అని చెప్పేసి ఇంకోన్లీ జీడిపప్పు వరకు వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి సేమియాని కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను. అదే జీడిపప్పు వేపించిన మూకుడు ఉంది కదా, దాంట్లోనే వేస్తున్నాను. ఇలా వేస్తే బాగుంటుంది, చక్కగా సేమియా రోస్ట్ అయ్యి. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు కదా, అలా కాకుండా ఇలా వేగించిన తర్వాత వేయండి. అండ్ ప్యారలల్గా నేను సగ్గుబియ్యాన్ని కూడా కలపెట్టుకుంటూ ఉంటున్నాను, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా, అది అడుగంటేస్తుందని. అండ్ ఇంకేం చేస్తున్నాను అంటే కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట. చిక్కుడుగాయ అది ఉడకపెట్టేస్తూ ఉన్నాము. ఉడకపెట్టేసి నార్మల్గా పెసరపప్పు తాలింపు వేసేస్తాము అనమాట. అండ్ మళ్ళీ ప్యారలల్గా ఏం చేస్తున్నాను అంటే గారెల కోసం అని చెప్పేసి కొంచెం సాయి గుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు, వాటిని తీసుకొని వేస్తున్నాను. వాటిని తీసుకొని మిక్సీ వేస్తున్నాను అనమాట. అమ్మవారి వరకు కొంచెం అన్న ప్రసాదం ఒక 4-5 గారెలు వేద్దాము అని చెప్పేసి. యాక్చువల్గా అయితే అత్తయ్య గారు పొట్టు మినపప్పు నానపెట్టారు, కానీ దాన్ని కడగలేదు. చెప్పాను కదా ఈరోజు చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి. సో అందుకే ఇంకా ఇడ్లీకి పోసిన ఈ పప్పుని వేసేస్తున్నాను అనమాట. ఏదో ఒకటి అమ్మవారికి ఒక 2-3 ప్రసాదాలు పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎంతైనా మిక్సీలో వేసిన గారెపిండికి, గారెపిండి కాదు ఏ పిండికైనా కూడా గ్రైండర్లో నలిగిన పిండికి అసలు ఎంత డిఫరెన్స్ అర్థమైపోతుందో తెలుసా మనకి. అంటే నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నప్పుడు గ్రైండర్లో వేసుకోవడానికి నాకు కుదరదు కదా, సో నేను మిక్సీలోనే వేసుకునేదాన్ని. నాకు నార్మల్గానే ఉంది ఇప్పుడు మిక్సీలో వేసినా కూడా, బట్ అత్తయ్య గారు వాళ్ళకి ఎప్పుడు గ్రైండర్లో వేసుకోవడం అలవాటు కదా. ఇది మిక్సీలో వేసిన పిండి ఎంత డిఫరెన్స్గా అనిపిస్తుంది అంటే వాళ్ళకి
నేను కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కదా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ తొందరగా ప్రస్తుతానికి అన్నట్టుగా అయితే వేసేసాను అనమాట కొన్ని. అండ్ ఇక్కడ ప్యారలల్గా ఆ చిక్కుడుకాయల్ని కలుపుకుంటూ ఉన్నాను, లేకపోతే మళ్ళీ అడుగండిపోతాయి కదా, అందుకని చెప్పేసి చెప్పాను కదా ప్యారలల్గా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నాను అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చిక్కుడుకాయ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. సో హాఫ్ బాయిల్ అయితే అయిన తర్వాత దాంట్లో పెసరపప్పు వేయాలి అనమాట. సో అది అండ్ ఇక్కడైతే నాకు ఉడికినట్టుగానే అనిపిస్తుంది. సో అందుకే చేతితో పట్టుకొని మరీ చూసాను కదా, చూస్తున్నా కూడా కలర్ తెలిసిపోతుంది కదా. సో ఆల్రెడీ నానపెట్టిన పెసరపప్పుని దాంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటూ ఉన్నాం. మొత్తం ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారి చేతిలో పని అయిందా లేదా అని చూస్తున్నా, మళ్ళీ నేను స్వీట్ అందించాలి అని చెప్పేసి. ఈ స్పెసిఫిక్ డే రోజు అయితే నేను కుకింగ్ రేంజ్ని బాగా మిస్ అవుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనకి 2 బర్నర్స్ ఉన్న స్టవ్ ఉంది కదా, కుకింగ్ రేంజ్కి నాకు 4 బర్నర్స్ ఉంటాయి కదా. సో అది ఉంటే చక్కగా ఇంకొక పొయ్యి మీద నేను గారెలు వేసేసుకునేదాన్ని కదా అని అనిపించింది నాకు. ఎనీవే ఇక్కడైతే సగ్గుబియ్యం మగ్గిపోయాయి కదా. సో ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా, ఇంకా మళ్ళీ ఉడికించాలి కదా అని చెప్పేసి నేను వేగించిన ఈ సేమియా ఉంటుంది కదా, ఆ సేమియాని అండ్ పాలని కూడా వేసేస్తున్నాను. సో పాలు వచ్చేసి మెజర్మెంట్ ఏం లేదు అండి, ఒక హాఫ్ కప్ అలాగా పోస్తాను, కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. నేనైతే పాలు కానీ అవైతే కొలతతో ఏమి పోయాను. సో ఇక్కడ చూసారు కదా 2 కలిపి వేసేసాను. సో చక్కగా కలిపెట్టేసుకున్నాము అంటే మొత్తం వాటర్ ఇంకిపోతుంది. అండ్ కలిపిన తర్వాత చూసారా ఇలా ఉంది. అండ్ సగ్గుబియ్యం కూడా చూసారా తెల్లగా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. సో అండ్ ఇప్పుడు వచ్చేసి గారెలు వేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పానా హ్యాండిల్ చేయడం కూడా కెమెరా నేనే అని చెప్పేసి. సో అందుకే ఇలా గారెలు వేయడానికి ఒక్క చేత్తో ట్రై చేశాను, బట్ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అందుకని చెప్పేసి కెమెరాని కింద పెట్టేసేసి గారెలన్నీ వేసేసాను అనమాట. ఆకేమి లేకుండా ఇంకొక చేత్తో ఇంకొక చేతి అరచేతి పైన అలా స్ప్రెడ్ చేసి వేసేసాను. సో వేసేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. బాగానే వచ్చాయి కదా షేప్ అయితే మాత్రం. చక్కగా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాము అంటే పేపర్ కూడా అవసరం లేదు, అరచేయే చాలు. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కొంచెం గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి. మరీ అంత గట్టి కాదు, బట్ వీ స్టిల్ ఫీల్ ఇట్ అనమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను నా రోజ్ ఫ్లవర్స్. యాక్చువల్గా మాకు పూల ఆవిడ డైలీ తెచ్చే ఆవిడ కూడా తేవడం లేదు. సో అందుకే ఆల్రెడీ ఏవో రోజెస్ ఉంటే అవి పెట్టుకుంటున్నా. అండ్ ఇంకొచ్చేసి పూజ దగ్గరికి వచ్చేసాను అండ్ దండం పెట్టేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. ఈ కొబ్బరికాయ మేము గట్టు ఎడ్జ్ ఉంటుంది కదా అక్కడ కొడతాము అనమాట. అప్పుడైతే మంచిగా నీట్గా పగులుతుంది. ఏ రాయితోనో లేకపోతే ఏదైనా సుత్తితోనో అలా కొట్టడం అసలు నాకు కన్వీనియంట్గానే ఉండదు తెలుసా. ఇలా అయితే చక్కగా నీట్గా పగులుతుంది అండ్ ఈజీగా కూడా పగులుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఎంత రౌండ్ షేప్డ్గా కట్ అవుతుందో, ఏదో మనం డ్రా చేసినట్టుగా. అమ్మయ్య కరెక్ట్ టైంకి అయితే ప్రసాదాలన్నీ కూడా అందించేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు ప్రసాదాలు. ఇందాక నేను చేసిన సగ్గుబియ్యం పరవాన్నం అండ్ గారెలు. యాక్చువల్లీ అత్తయ్య గారు పులిహార చేశారు, కానీ అది మార్నింగ్ టిఫిన్ లాగా చేశారు అనమాట. అందుకే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టలేదు. అండ్ హ్యాపీగా అలా దీపారాధన చేసేసుకొని వచ్చేసాము అనమాట. అండ్ మీకు ఇక్కడ 100 వరహాల పూలు చూపిస్తున్నాను. ఎంత బాగుంటాయో కదా, చక్కగా ఏమీ లేనప్పుడు శుభ్రంగా ఈ ఒక్క బంచ్ ఉన్న చాలు శుభ్రంగా దేవుడికి హ్యాపీగా అలంకరించుకోవచ్చు. అండ్ రోజెస్ కూడా గార్డెన్ రోజెస్ అయితే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా, ఈసారి నేను తెచ్చుకోవాలి. అండ్ మా వెంకటేశ్వర స్వామి పటం కాదు దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఎంత చక్కగా మెరుస్తూ చూడుముచ్చట్టుగా ఉన్నారు కదా. అండ్ ఇందాక చెప్పాను కదా నేను పులిహోర టిఫిన్ లాగా చేశారు అని చెప్పేసి. సో పులిహోరలో గారెలు దంచుకొని తింటున్నా. సో ఇదే నా బ్రంచ్ అనమాట. 2:30 తర్వాత పూజ అయిపోయిన తర్వాత అప్పుడు తింటూ ఉన్నాం నేను మా అత్తయ్య గారు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పూజ చేసేసి ఇంకా
ఇద్దరం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇది తింటూ ఉన్నాము అన్నమాట. పూజ చేసేసి ఇంకా మేమిద్దరమే తినేస్తున్నాము. మహేష్ లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశారు. సో ఇంకా తను వచ్చి కాసేపు ఆగాక తింటారులే, నాకు చాలా ఆకలిస్తుంది అని చెప్పేసి అలా కొంచెం తిన్నాము అన్నమాట. అంతే కదా, మార్నింగ్ పూజ చేసేటప్పుడు కొన్నిసార్లు తినబుద్ధి కాదు కదా, ఐ మీన్ తినకుండా చేసేవాళ్ళు ఉంటారు. నేను కూడా కొన్నిసార్లు అలా ఉంటా, కొన్నిసార్లు అసలు ఓపిక లేకపోతే తినేస్తా. అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాం. అండ్ మధ్యలో ఆపేసిన ఈ కర్రీ సంగతి ఏంటి అంటే, అంతా అయిపోయిన తర్వాత, ఐ మీన్ మేము తినడం అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి తాలింపు పెట్టేస్తున్నాము అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటర్ అంతా ఇంకిపోయాయి అని చెప్పాను కదా, ఇక్కడ అసలు వాటర్ కూడా లేవు చూసారా, ఒకవేళ ఉంటుందేమో అన్నట్టుగా అలా పిండి వేస్తున్నారు. ఈ కర్రీ అయితే బాగానే ఉంటుంది. ఇలా వట్టిగా తినడం కన్నా ఏదైనా ఒక పచ్చడి లైక్ టొమాటో పచ్చడిలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానో తెలుసా, మా తవ్వకాల్లో బయటపడిన నా బ్యాంగిల్ బాక్స్. ఎన్ని ఇయర్స్ అయిందో తెలుసా, అసలు దీన్ని చూడక దీన్ని గురించి అసలు మర్చిపోయాను. అండ్ మా అత్తయ్య గారు చెప్పారు అనమాట, బ్యాంగిల్ బాక్స్ ఉంది కదా ఒకసారి తీసి చూసుకో అని చెప్పేసి. అప్పుడు గుర్తొచ్చింది, అందుకే ఇంకా తీసి చూసినా అనమాట అసలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసారా ఎంత షైనింగ్గా ఉందో, నాకైతే భలే ముచ్చటగా అనిపించింది. ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఎంత షైనింగ్గా ఉన్నాయో చూడండి. నేను ఎక్కడికి ఉన్నాను అంటే ఐ థింక్ అమీర్పేట్లోనో లేకపోతే ఇంకా చార్మినార్ సంథింగ్ అక్కడెక్కడో కొన్నాను. ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా, అవి ఇలా టర్న్ అవుతుంటే ఆ గ్లిట్టర్ అంతా చెమ్కీగా మంచిగా గ్లో అవుతున్నాయి కదా, అందుకే వాటిని ప్రతిసారి నేను ఇట్లా టచ్ చేస్తున్నాను, తిప్పుతున్నాను బేసిక్గా. సో మంచిగా గ్లో అవుతాయి కదా అని చెప్పేసి. నాకైతే ఎంత ముచ్చటగా అనిపించిందో చూడండి, ఎంత ట్వింకిల్ లాగా మెరుస్తుందో అసలు. మనకి పార్టీ డ్రెస్సెస్ ఉంటాయి కదా గోల్డ్ కలర్ షైనింగ్వి, సో అవి గుర్తొచ్చాయి నాకు వీటిని చూస్తూ ఉంటే. అండ్ బాగా ముచ్చటగా అనిపించింది. చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను ఒక సెట్ ఏదో వాడుతూ ఉన్నాను దుబాయ్లో, సో అవే తెచ్చుకున్నాను అనమాట. అసలు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి అని కూడా మర్చిపోయాను. సో ఫైనల్లీ అత్తయ్య గారు అయితే గుర్తు చేశారు. సో అవి తీసుకొని చూసుకుంటూ ఉన్నా. అన్ని బ్యాంగిల్స్ మంచిగా అనిపించలేదు, అంటే కొన్ని డిఫరెంట్గా పాడైపోయాయి, అంటే డిఫరెంట్ కలర్ లాగా టర్న్ అవుట్ అయిపోయాయి. బట్ గుడ్ టు సీ అనమాట. అండ్ చేసిన స్వీట్ని తినకపోతే బాగోదు కదా, సో హ్యాపీగా తినేసేసి మహేష్ కూడా లంచ్ చేసేసాక ఇంకా వచ్చి విషెస్ చేద్దాము, యూట్యూబ్ షార్ట్స్ లాగా చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేసుకున్నాము. మార్నింగ్ చాలా హడావిడి అయిపోయింది కదా, సో అందుకే మార్నింగ్ అయితే షూట్ చేయలేదు అనమాట. సో ఫైనల్గా అయితే ఈ వీడియో నా ఫస్ట్ యూట్యూబ్ షార్ట్స్ వీడియోని దసరా విషెస్గా పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న టైం ల్యాబ్స్ చూపిస్తున్నాను, ఎంత బాగుందో కదా, క్లౌడ్స్ అలా పాస్ అయిపోతున్నట్టుగా. అండ్ చెప్పాను కదా మేము పొట్టు మినప్పప్పు నానపెట్టాం గారెల కోసం అని చెప్పేసి. సో అవి వచ్చేసి నైట్ డిన్నర్ లాగా చేసాము అనమాట. అండ్ దీనికి కాంబినేషన్గా అల్లపు చట్నీ చాలా బాగుంటుంది. అండ్ పొట్టు మినపగారెలు అయితే చాలా స్ట్రెంగ్త్ అంటారు తెలుసా, చాలా మంచిది అని చాలాసార్లు కూడా విన్నా. కానీ అవే పొట్టు తీసుకోవాలి అంటే మనకి బద్ధకం కదా, కానీ చాలా మంచిది అంట. ఒక్కసారి మీకు ఇలా విరిచి చూపిస్తాను చూడండి. లోపలంతా కూడా డిఫరెంట్ బ్లాక్ కలర్లో లాగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఆ పొట్టు ఉంటుంది కదా, అది అన్నమాట ఆ కలర్ రావడానికి రీజన్. బట్ నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి గ్రైండర్లో రుబ్బినవి అనమాట, అందుకే ఇలా తుంచింగాలనే వచ్చేస్తుంది. మిక్సీలో వేస్తే ఇలా అసలు రానే రావు, తెలిసిందే కదా. అండ్ పెరుగు వడ అంటారు కదా, సో అది కూడా చేసేసారు అనమాట అత్తయ్య గారు అయితే. సో యా, పెరుగు వడ, పెరుగు ఆవడ, ఇలా చాలా పేర్లతో అంటారు కదా, సో అదే. ఏం లేదు, పెరుగులో తాలింపు వేసేసి ఈ మినపగారెల్ని దాంట్లో వేసేయడమే. సో యా, అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఊరేగింపు వస్తుంది అనమాట, చాలా లేట్గా వచ్చింది.
అలా రాకెట్లు వదులుతూ ఉంటే భయం వేసింది, అట్ ద సేమ్ టైం చూడాలి అనిపించింది. సో యా, అండ్ అమ్మవారి ఊరేగింపు అయితే ఇంత దాకా వచ్చేసింది. చాలా లేట్గా తెచ్చారు, మరి ఆ పద్ధతి ఏంటో నాకైతే తెలియదు. సో యా, అమ్మవారికి చక్కగా దండం పెట్టేసుకొని ఇంకా పడుకోబోతుంటే కరెక్ట్గా క్రాకర్స్ పేల్చారు అనమాట. భలే ఉన్నాయి. మా మేడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో అలా అయ్యాయి అనమాట దసరా సెలబ్రేషన్స్. సింపుల్ అండ్ హ్యాపీగా అయ్యాయి అని చెప్పచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, క్యాచ్ యు సూన్, బాయ్ బాయ్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని టాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.